సహోదరులందరితో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం, దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం, మరి సహోదరులందరినీ మరి గ్రూప్లో చూసే అవకాశం తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదటిగా తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి గూగుల్ మీట్ కార్యక్రమానికి మరి ఉదయకాల సమయంలో మరి లేచి మరి ఈ సమయానికి దేవుని కొరకు వెచ్చించి వస్తున్నటువంటి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా మాట మీకు స్పష్టంగా వినిపిస్తుందని అనుకుంటున్నాను. దర్జాగా. ఓకే, వెరీ గుడ్. అయితే సహోదరులందరూ కూడా మరి ఎవరైనా ఉంటే మా సహోదరులు మ్యూట్లోకి వెళ్ళండి. సహోదరులు మ్యూట్లో ఉంటే ఇంకా స్పష్టంగా మనకి మాటలు మనకు వినిపిస్తాయి. అయితే సహోదరులారా, మనము విగ్రహారాధన విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. గడిచినటువంటి వారంలో మనము విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చా, తినకూడదా అనే విషయాన్ని మాట్లాడుకుంటూ వాటి విషయంలో మన యొక్క విశ్వాస పరిమాణం ఎంతవరకు ఎదిగిందో ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే వాటి గురించి మనము కొన్ని విషయాలు మనం గడిచిన వారంలో మాట్లాడుకున్నాము. అయితే మిగిలిన విషయాలు ఈ వారంలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా ఈ విగ్రహారాధన అనే విషయానికి వస్తే ప్రజల్లో ఎటువంటి ఆలోచన ఉంది? ప్రజలందరూ ఎవరిని మరి దేవుడిగా ఆరాధిస్తున్నారు? ఎక్కువ మంది దేవుడిగా ఎవరిని ఆరాధిస్తున్నారు? లేదంటే తక్కువ మంది దేవుడిగా ఎవరిని ఆరాధిస్తున్న విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆలోచన ఉంది. అయితే ఎంతవరకు మన విశ్వాస పరిమాణం పెరిగింది అన్నది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం, బేరీజు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే విశ్వాసంలో ఎప్పటికీ మనం ఎదక్కపోతే, విశ్వాసంలో ఎప్పటికీ మనం చిన్నపిల్లలుగా మనం ఉన్నట్లయితే, ఒకవేళ బైబిల్ని మనం పూర్తిగా అనుసరించకుండా మన ఆలోచన ప్రకారం, మన యొక్క తెలివితేటల ప్రకారం, మన జ్ఞానం ప్రకారం మనం ఆలోచిస్తున్నట్లయితే మనం ఎప్పటికీ దేవుని వాక్యంలోని ఎదగలేము. కాబట్టి విగ్రహారాధన విషయంలో మన విశ్వాసం ఎంతవరకు ఎదిగింది అనే విషయాన్ని కూడా మనం, విశ్వాసంలో మనం ఎంతవరకు బలంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎంతవరకు ఎదిగామో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే విగ్రహాల విషయంలో మన దృష్టి కోణం ఏ విధంగా ఉంది అంటే, వాటిని మనం దేవుళ్ళ కింద భావిస్తున్నామా? వాటిని చూసినప్పుడు వాటిలో మనకి దేవతలు ఏమైనా కనిపిస్తున్నాయా? వాటిని చూసినప్పుడు మనకి ఏదైనా వాటి విషయంలో మనకి భయం కలుగుతుందా? ఒకసారి జాగ్రత్తగా నా మాటల్ని వినండి, ఆలోచన చేయండి. ఇంకా ఎవరైనా సహోదరులు మ్యూట్లో లేకపోతే మ్యూట్లోకి వచ్చేయండి. అందరూ కూడా శబ్దం వస్తుంది. ఇంకెవరైనా సహోదరులు చూసుకొని ఒకసారి మ్యూట్లో లేనట్టున్నారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా విగ్రహాలను మనము చూసినప్పుడు కానీ, విగ్రహాలను మనము గమనించినప్పుడు కానీ మన పరిస్థితి ఏంటి? ఏ విధంగా, ఏ దృష్టికోణంలో మనం వాటిని చూస్తున్నాం? వాటిని దేవుళ్ళుగా భావించి చూస్తున్నామా? లేదా దేవతలుగా భావించి మనం చూస్తున్నామా? వాటి విషయంలో మన యొక్క దృష్టికోణం ఏంటి? వాటికి భయపడుతున్నామా? లేకపోతే ఇతరులు అందరూ వాటికి భయపడుతున్నారు కాబట్టి అది నిజమని మనం నమ్ముతున్నామా అనే విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గడిచిన వారంలో మనం నేర్చుకున్న విషయాలను ఒక 4 విషయాలు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకొని మన పాఠంలోకి ముందుకు మనం కొనసాగదాం. గడిచిన వారంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, విగ్రహాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి వస్తువును కూడా ఒక విగ్రహం కింద మార్చేశారు ప్రజలు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ ఆలోచన, ప్రతి ఒక్క వస్తువుని కూడా ఏం చేశారంటే పూర్తిగా వాటిని దేవుళ్ళ కింద మార్చేసినట్టుగా మనం చూడగలం. ఉదాహరణకి మనం కొన్ని చూసాము. ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆకాశాన్ని కానీ, భూమిని కానీ, భూమి కింద నీళ్లను కానీ,
ఈ భూమి పైన ఆకాశంలోని సూర్యచంద్రాదులను కానీ ప్రతి వాటిని కూడా మనుషులు దేవుడి కింద పూజిస్తున్నారనే విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ లోకంలో సంచరించేటువంటి జంతువులని, పక్షులని, మరి చేపల్ని, మరి రకరకాల పాముల్ని, మరి కప్పల్ని, లేదు ఏదైనా సరే ప్రతి వస్తువుని కూడా, ప్రతి జంతువుని, ప్రతి పక్షిని కూడా దేవుడి కింద మనుషులు పూజిస్తున్నారనే విషయాన్ని మనం చూసాం. అది మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే ఈ లోక సంబంధమైన చెట్లు, ప్రతి రకమైన చెట్లు, ప్రతి రకమైనటువంటి నదులు, సరస్సులు, నదులకు కూడా రకరకాలైనటువంటి పేర్లు పెట్టి గంగాదేవి అని, సరస్వతి అని, బ్రహ్మపుత్ర అని రకరకాల పేర్లు పెట్టి వాటిని కూడా పూజిస్తున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే మనుషులందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఈ వస్తువులని దేవతల కింద, దేవుడి కింద పూజించి విగ్రహాలు పెట్టుకొని చేస్తున్న విషయాన్ని మనం గడిచిన వారంలో మనం చూసాం. అయితే గడిచిన వారంలో మనం నేర్చుకున్న విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాటిలో ఏమైనా శక్తి ఉందా, వాటిలో ఏమైనా బలం ఉందా, వాటిలో అవి ఏమైనా వినగలవా? ఒకసారి ఆ విషయాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఏం చెప్తున్నాడంటే వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ఏంటంటే చెప్తున్నాడు, వారి విగ్రహాలు ఏమని చెప్తున్నాడు, వెండివి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకువు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించువారును వాటి వంటి వారైనారు. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని బట్టి మనం చూస్తే గడిచిన పాఠంలో వాటికి ఏ శక్తి లేదు. మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం అంటే వాటిలో ఏ శక్తి లేదు. అవి మనల్ని ఏమీ చేయలేవు, అవి చూడలేవు, అవి మాట్లాడలేవు, వాటికి నోరు లేదు, నాలుక లేదు, వాటికి చేతులున్నా సరే అవి ఏం చేయలేవు అండి, ఏం ముట్టుకోలేవు, నోరున్నా మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు. కాబట్టి వాటిలో ఏ శక్తి లేదు అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనిస్తే అప్పుడు వాటి దగ్గర పెట్టినటువంటి ఆహారాన్ని కానీ, వాటి దగ్గర చేసినటువంటి కార్యాలు కానీ అవి నిజమా కాదా అన్న విషయాన్ని కూడా మనకి అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే వాటి దగ్గర ఏ శక్తి లేదని నీకు తెలిసినప్పుడు, ఏ శక్తి లేదని నువ్వు విశ్వాసంతో నమ్మినప్పుడు, ఆ జ్ఞానం నీకు ఉన్నప్పుడు, ఆ మాటలు నీలో బలంగా ఉన్నప్పుడు, ఆ ఇప్పుడు వాటి దగ్గర ఆహార వస్తువులు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? జాగ్రత్తగా నా మాటలు గమనించారు సహోదరులరా, సహోదరులరా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వాటి దగ్గర ఏ శక్తి లేనప్పుడు, అక్కడ ఏమీ లేనప్పుడు వాటి దగ్గర పెట్టిన ఆహార వస్తువులు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? ఒకవేళ పెడితే వాటిలోకి ఏ శక్తి వస్తుంది, ఒకవేళ పెడితే వాటిలోకి ఏ పవర్ వస్తుంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఒకసారి ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అప్పుడు వాటి దగ్గర పెట్టిన ఆహారాలు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, అసలు వాటిలో ఏమీ లేనప్పుడు, వాటిలో ఏ శక్తి లేనప్పుడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క అంశంలోకి మనం వచ్చేద్దాం. విగ్రహములకు అర్పించినటువంటి వాటిని మనం తినొచ్చా, తినకూడదా అనే ఆలోచనకు వస్తే దేవుడు చెప్పినటువంటి విషయాలను, లేకపోతే బైబిల్ చెప్పిన విషయాలను ఒకసారి మనం పరిగణలోకి తీసుకుందాం. తినొచ్చని నేను చెప్పట్లేదు కానీ, తినకూడదని నేను చెప్పట్లేదు కానీ, బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అన్న విషయాన్ని మనం చూద్దాము. దాన్ని బట్టి మన విశ్వాసం యొక్క బలాన్ని బట్టి, మన విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టి మనం ఏం చేయాలో మనం ఆలోచన చేసుకోవచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ 1 నుంచి
నేను చదువుతున్నాను చూడండి సహోదరులారా. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన, జాగ్రత్తగా ఈ వాక్యాలను గమనించండి, నేను చదువుతున్న వాక్యాలని. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, వీళ్ళు ఎవరండి? కొందరు అబద్ధికుల వేషధారణ వలన, వీళ్ళు వేషధారణ వేసుకుంటారు. మోసపరుచు ఆత్మల యందు వీళ్ళు జీవిస్తారు. మోసపరిచే ఆత్మలు. దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచుతారు. ఏంటండి? వీళ్ళు దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. వీళ్ళు ఏమవుతారట? వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చేసిన పనులు ఏమవుతున్నాయంటే, పనుల వలన వీళ్ళు ఏమవుతున్నారు? విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెబుతున్నాడు. అయితే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారే. చూడండి ఏం చెప్తున్నట్టు వీళ్ళు, వాత వేయబడిన మనస్సాక్షి కలవారే వివాహాన్ని నిషేధిస్తారట. మొట్టమొదటి ఏం చేస్తారండి? వివాహాలు చేసుకోకూడదు, వివాహాలని చెప్పేసి ఇది ఒకటి ఆలోచన చేస్తారు. తర్వాత సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము. జాతక చూడండి, సత్య విషయమై అంటే ఏంటి? దేవుని వాక్య విషయంలో అనుభవ జ్ఞానం గలవారు ఉంటారు కదా, వారు అనుభవం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. వీళ్ళు ఏం చెప్తారట? ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? దేవుడికి కృతం చెల్లించి ఆహారాన్ని పుచ్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు చూడండి వీళ్ళు, కొన్నిటిని ఆహార వస్తువులు, దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. చూసారండి, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. పైన ఏం చెప్తున్నారండి? దేవుడు సృజించిన వస్తువులు కొన్నిటిని తినకూడదనేసి చెప్తున్నారు. ఇక్కడే ఎవరు చెప్తున్నారు? విశ్వాస భ్రష్టులైన వారు. అయితే ఇక్కడ దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పారండి? దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువు కూడా మంచిది అని చెప్తున్నాడు. అదేవిధంగా కృతాస్తులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది కూడా నిషేధం కాదు. ఏలి అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. అంటే కృతాస్తుల అర్థం ఏంటి? దేవుడికి మనం ఏదైనా ఒక వస్తువుని దేవుడికి మనం ప్రార్థన చేసి దాన్ని మన ఆహారంగా తీసుకుంటే దాంట్లో ఎటువంటి దోషము ఉండదని ఇక్కడ మనకి వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి సహోదరులారా, మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంతవరకు మనం దేవుని వాక్య విషయంలో ఎదిగాము, ఎంతవరకు విశ్వాస విషయంలో బలంగా ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ వాక్యం ప్రకారం మనం చూస్తే దేవుడు సూచించిన ఆహార వస్తువులు అన్నింటిలో కూడా కొన్నిటిని తినాలని, కొన్నిటిని మానాలని మనుషులు చెప్తారు. కానీ దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువు కూడా మంచిది అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. అలాగే దేవుడికి ప్రార్థన చేసుకుని, అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించి తీసుకున్నది ఏదైనా సరే పవిత్రం అవుతుందనేసి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే, అయితే దేవుడు సమస్తాన్ని మనకి అనుగ్రహించాడు. దేవుడు సమస్తాన్ని మనం తినమని మనకు చెప్పాడు. ఆయన ఇచ్చినటువంటి ఆహారాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఆదికాండము 1వ అధ్యాయము 29-30 వచనాల్లో దేవుడే స్వయంగా మన మానవులకి ఆహారాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం చదివితే, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫలవృక్షం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. చూసారండి, కాబట్టి దేవుడే ఆహారంగా మనకి ప్రతి ఫలవృక్షములను మనకు ఆహారంగా ఆయన ఇచ్చినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా 30వ వచనంలో, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికాను. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే జంతువులకి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు, అలాగే పక్షులకి ఆహారం ఏర్పాటు చేశాడు దేవుడు, అలాగే మనుషులకు కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. సహోదరులు ఎవరు నిద్రపోతున్నారా? లేదు కదా? ఓకే. అందరూ కూడా నాకు కనిపించండి సహోదరులు. కొంతమంది సహోదరులు నాకు కనిపిస్తే బాగుంటది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే,
ఈ విషయాన్ని బట్టి దేవుడే సమస్తానికి ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూసాం. దేవుడే సమస్త మనుషులకు ఆహారాన్ని అలాగే జంతువులకు గాని, పక్షులకు గాని అందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చినవాడు దేవుడే అని ఇక్కడ మనం చూసాం. అయితే ఇక్కడ ఆహార వస్తువుల్లో కొన్నిటిని మనం తినకూడదు అని కూడా మనకి బైబిల్‌లో చెప్పబడిన వాటిని కూడా మనం చూద్దాం ఒకసారి. అంటే తినవలసిన వాటిని దేవుడు చెప్పిన విధానం చూసాం మనం. తినకూడదు అని బైబిల్ చెప్పిన వాటి వాటి విషయమే ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి, ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనంలో మొదటిగా పాత నిబంధనలోనే ఇక్కడ ఆ మాట చెప్పడం జరిగింది. తినకూడదు అంటే వేటిని తినొచ్చు అంటే సమస్తాన్ని తినొచ్చు, అన్నిటిని తినొచ్చని చెప్పాడు దేవుడు. సమస్తానికి ప్రార్థన చేసుకొని తింటే ఏది దోషము లేదని పౌలు గారు చెప్పారు దేవుని వాక్యం ప్రకారం. అయితే తినకూడనివి కూడా ఉన్నాయి బైబిల్‌లో అని ఇవేంటి అవేంటో కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే రక్తమును అంటే మాంసముతో మనం మాంసం తిన్నప్పుడు రక్తముతో తినకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బైబిల్‌లో చెప్పినటువంటి విషయం. ఈ యొక్క విషయం మనం చదివినప్పుడు ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ రాసినట్టుగా ఉంది. అయినను మాంసమును దాని రక్తంతో ఎప్పుడు కూడా తినకూడదు. కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుదాం. లేవికాండము 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, లేవికాండం 17వ అధ్యాయము 10 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ కూడా ఆ విషయాన్ని రాశారు చూడండి. మరియు ఇశ్రాయేలీయులు కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడినై జనుల్లో నుండి వాణ్ణి కొట్టివేయుదును. చూసారండి, ఇశ్రాయేలీల్లో గాని లేదా ఇశ్రాయేల్ కుటుంబంలో గాని లేకపోతే పరదేశులు గాని ఎవరైనా సరే, ఇది ప్రతి ఒక్కరికి ఆజ్ఞ. ఇది ఒకరికి కాదు, మనుషులందరికీ ఆజ్ఞ ఏంటండి ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదని చెప్తున్నాడు, రక్తము తినువానికి నేను విముఖుండై ఉందును, దేని రక్తంనైనను అని చెప్పాడు క్లియర్ ఇక్కడ. కాబట్టి అలాంటి వాడికి నేను విముఖుండై ఉంటాను, వాడిని కొట్టివేస్తానని చెప్తున్నాడు. రక్తము దేహమునకు ప్రాణము. చూడండి ఒకసారి 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పొడి దాన్ని మీకు ఇచ్చితిని. ఆ రక్తం దేని కొరకు ఇచ్చాడు? అప్పటి కాలంలో, పాత మంది కాలంలో బలిపీఠం మీద పోయడానికి ఇచ్చాడు. కాబట్టి రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు మీలో నివసించి ఏ పరదేశియు రక్తం తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. చూసారండి. కాబట్టి తినకూడదు అని చెప్పినప్పుడు తినకూడదు, తినొచ్చు అని చెప్పినప్పుడు తినొచ్చు. బైబిల్ ఏం చెప్తే అది మనం చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. చాలా నేను మా చిన్నతనంలో నేను చూశాను, వీళ్ళు ప్రజలు ఇచ్చారంటే మేక రక్తాన్ని లేకపోతే గొర్రె రక్తాన్ని గడ్డ కట్టించి దాన్ని ఒక గిన్నెలో పోసి దాన్నేమో ఉడికించి దాన్ని ముక్కల కింద కోసుకొని దాన్ని ఆహారంగా భుజించేవారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఆహారం రక్తం బలం కాబట్టి రక్తం తింటే చాలా బలం వస్తుంది మాకు, రక్తం లేని వారు రక్తం పడుతుందనే ఆలోచనతో చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే రక్తాన్ని తినేటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, రక్తాన్ని తినకూడదు, రక్తం ఏంటండి దాని ప్రాణము, కాబట్టి ఒకరి ప్రాణాన్ని మీరు తీయకూడదు అని చెప్పినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు చెప్పిన నిబంధన ప్రకారం రక్తం అనేది తినకూడదు అని చెప్పాడు. ఇంకా మనం కొత్త నిబంధనలో చూద్దాము. పాత నిబంధనలో మనం కొత్త నిబంధనలో కూడా ఈ విషయాన్ని క్లియర్గా మనం రాసినట్టుగా మనం చూడగలం. ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా క్లియర్గా తినకూడదు అని మనం చెప్పాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము చూసినట్లయితే 15వ అధ్యాయము 20
అపోస్తల కార్యములు 21 అధ్యాయం చూద్దాం. 21 అధ్యాయం 25 వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 21 అధ్యాయము 25 వచనంలో ఇక్కడ అయితే విశ్వసించి అయితే విశ్వసించిన అన్యజనుల అన్యజనులను గూర్చి వారు వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని చూడండి, జాగ్రత్తగా చూడండి. మరలా చదువుతాను చూడండి 21-25. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును మానవలసిందని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. ఇక చూసినట్లయితే గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు అని క్లియర్ రాయబడింది చూడండి. ఇందాక మనం ఏం చదువుకున్నాం? రక్తము తినకూడదని ఇక్కడ మనం చదివాము. రెండోది ఏంటంటే గొంతు పిసికి చంపిన దాన్ని, అంటే మనం ఇప్పుడు మన కోడిని కోసుకుంటారు. కోడిని కోసినప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది రక్తం బయటకు పోకూడదు, రక్తమే దాని బలం కాబట్టి రక్తం పోకుండా ఏం చేయాలి, దాన్ని గొంతు నులిమి చంపుతారు. అంటే ఈ పీక పట్టుకొని నులిమి తిప్పేసి చంపేస్తారు, దాని రక్తం బయటకు పోకుండా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్తం బయటకు పోవాలి. నువ్వు ఏదైనా సరే మరి కోడిని కోసినప్పుడు, దేని కోసిన మేకను కోసిన దేని కోసిన రక్తం అనేది బయటకు పోవాలి, రక్తంతో తినకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి గొంతు పిసికి చంపినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అంతా కూడా లోపలే ఉండిపోద్ది. రక్తం లోపల ఉండిపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, అది దేవుడికి ఇష్టమైంది కాదు. కాబట్టి కోడిని కోసిన దేని కోసిన ఏం చేయాలండి, మేక పూర్తిగా తల మొత్తం కోసేసి మనుషులు అనేసి అక్కడ అది క్లియర్గా చెప్పినట్టుగా మనం చూడగలం. కాబట్టి ముస్లిమ్స్ సహోదరులు మనం చూసినప్పుడు వారు ఆ విధంగానే చేస్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఏదైనప్పటికీ ఒకటి రక్తం తినకూడదని చెప్పాడు, రెండోది దేవుడు ఇంకోటి చెప్పాడు గొంతు పిసికి చంపిన దాన్ని కూడా తినకూడదని చెప్పాడు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. కాబట్టి తినకూడనివి అనేవి చూస్తే ఈ రెండు మాత్రమే మనకు తినకూడనివిగా మనకి కనిపిస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. అయితే సహోదరులారా, క్రైస్తవుడు అంగటిలో అంటే బజార్లో అమ్మే వస్తువులు తినొచ్చా? ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయాన్ని, ఏవి తినొచ్చో ఏవి తినకూడదో చెప్పాను. అయితే బజార్లో అమ్మే వస్తువులు మనం తినొచ్చా తినకూడదా, అంగట్లో అమ్మే వస్తువులు మనం తినొచ్చా అనే విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా మనం చూస్తే బైబిల్ ఏం చెప్తుంది అనే విషయానికన్నా ముందు అసలు మన యొక్క అవగాహన ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం దేవుల్లో మనం ఎదిగామో ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే మనం బజార్లోకి వెళ్తాము. ఉదాహరణ కిరాణా షాప్కి వెళ్తాం. కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కిరాణా సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఏ సామాన్లు కొనడానికి వెళ్ళినా అతను ఉదయాన్నే లేచి ఏం చేస్తాడు, అక్కడ ఫోటోలు ఉంటాయి. ఆ ఏ ఫోటోలు నేను చెప్పట్లేదు, ఆ ఫోటోలు ఏంటో మీకు తెలుసు. కాబట్టి ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, ఆయన అరటిపళ్ళు పెడతాడు, అగరొత్తులు వెలిగిస్తాడు, పువ్వులు పెడతాడు, రకరకాల పువ్వులు పెట్టి పూజలు చేసి అక్కడ ఒక గ్లాస్తో వాటర్ పెడతాడు. గమనించి చెప్పండి మీరు, ఆ గ్లాస్తో వాటర్ పెట్టి ఆ వాటర్ ఏం చేస్తారంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ వాటర్ తీసుకొని ఆ మొత్తం వస్తువులంటి మీద చల్లుతాడు. మీరు గమనించారో లేదో. అంటే ఏం చేస్తాడు ఆయన, శుద్ధి చేస్తాడు మొత్తం అంతా కూడా. ఇది మీరు వెళ్ళారు అనుకోండి, ఉదయాన్నే మీరు వెళ్ళారు అనుకోండి, అతను మీకు ముందు సామాన్లు ఇవ్వడు. మీరు గమనించారా? ఎవరైనా సరే గమనించోడండి, సామాన్లు అడిగితే ఉండు బాబు ఇస్తాను పూజ చేస్తాను చెప్తాడు. ఎందుకు చెప్తున్న విషయాన్ని, అతను పూజ అంతా పూర్తి చేసిన తర్వాత అప్పుడు మనకి ఆ వాటర్ ఆ వస్తువుల మీద చల్లి ఆ వస్తువులు ఇస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి సహోదరులారా? ఆ వస్తువులు మనం కొనొచ్చా కొనకూడదా ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి గమనించినట్లయితే మనము కూరగాయల షాప్కి వెళ్తాం, అక్కడ కూరగాయలు కొనడానికి వెళ్తాం. కూరగాయలు కొనే ముందు అతను ఏం చేస్తాడు, ఈ పూజ అంతా చేసి మన కూరగాయలు అమ్ముతాడు. ఇప్పుడు మనం కూరగాయలు కొందామా వద్దా? రెండో విషయాన్ని ఆలోచన చేయండి. మూడో విషయాన్ని, మనం బట్టలు కొనడానికి వెళ్తాం, బట్టల షాప్కి వెళ్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి. నాలుగవదిగా మనం చెప్పుల షాప్కి వెళ్తాం, చెప్పుల షాప్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి, నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. మరి మనం ఏం చేద్దాం? ఆహార వస్తువులు కొనడం మానేద్దామా? ఆహార వస్తువులు తినడం మానేద్దామా? చికెన్ షాప్కి వెళ్తే చికెన్ షాప్ వాడు ఏం చేస్తారండి, లేదా మటన్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జపా చేస్తారు. ఎవరు? ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. ఏంటి సాధారణంగా చికెన్ షాపుల్లో ఎవరు ఉంటారండి? ముస్లిమ్స్ ఉంటారు ఓనర్ల కింద. ఒకవేళ ముస్లిమ్స్ లేరనుకోండి, వాళ్ళు ముస్లిమ్స్ని ఏం చేస్తారంటే కట్ చేయడానికి పనివారి కింద పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక జపా చేస్తేనే అందరూ తింటారు చాలా చాలా మంది. క్రైస్తవులు మనం ఉన్నాం, సపోజు మనం ఏం చేస్తాం,
అది రక్తంతో తినకూడదని మనకు తెలుసు కాబట్టి అది కోసి పేక కట్ చేస్తేనే మనం తింటాం. చూసారా? ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయాన్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా సహోదరులారా, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా ఇవి జరుగుతాయి. మీరు మాంసం కొట్టుకెళ్ళినా, చికెన్ కొట్టుకెళ్ళినా, లేకపోతే కాయగూరలకు వెళ్ళినా, బజార్కి ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ జరుగుతాయి. పూజ చేయకుండా ఎవరు వాళ్ళు సామాన్లు అమ్మరు. ఇప్పుడు మనం వాటిని తిందామా వద్దా? ఒకసారి ఆలోచించండి ఆ మాటని. ఇప్పుడు అవి కొందామా వద్దా? బట్టలు కొనుక్కుందామా వద్దా? చెప్పులు కొనుక్కుందామా వద్దా? మాంసం కొనుక్కుందామా వద్దా? కాయగూరలు కొనుక్కుందామా వద్దా? కిరాణా సామాన్లు కొనుక్కుందామా వద్దా? మనద్దామా? ఒకవేళ నువ్వు విగ్రహాలకు పెట్టి నువ్వు పూజ చేసిన వాటిని నేను తినకూడదు అనుకుంటే నీవు ఈ లోకంలో ఏ ఆహారము తినలేము. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏది కూడా మనం ముట్టుకోలేము. మీరు ప్రతి ఏ షాప్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, మీరు హోటల్కి వెళ్ళి చూడండి. హోటల్కి వెళ్ళి అంటే మీరు చూస్తే ఆ ఓనర్ వెనకాల పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలకి ఆల్రెడీ పూజలు చేసి అవన్నీ కూడా పెట్టడం, ఆహారం ముందు ఎక్కడ పెడతారండి? వాళ్ళు వండిన ఆహారం పట్టుకెళ్ళి ముందు ఫోటో దగ్గర పెడతారు. స్టార్టింగ్ పెట్టేది ఎక్కడ? ఆ ఫోటోస్ దగ్గర పెడతారు. మరి నువ్వు ఆహారాలు తింటావా తినవా? మరి అక్కడ పెట్టినటువంటి హోటల్స్లోని భోజనాలు చేస్తావా చేయవా? ఒకసారి ఆలోచించండి. సరే, మన ఆలోచన ఎలా ఉన్నప్పటికీ, మన విశ్వాసం ఎలా ఉన్నప్పటికీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో సహోదరులు అవి ఏం చెప్తున్నారు? బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము నేను 23 నుంచి చదువుతున్నాను చూడండి. 23 నుంచి చదువుతున్నాను. అన్ని విషయాలందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. ఏముందండి? అన్ని విషయాలందు స్వాతంత్రం ఉంది, అన్ని చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నిటినీ క్షేమాభివృద్ధి కలుగు చూడండి. ఆ 25వ వచనంలో మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాణి అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. చూడండి, నేను చెప్పింది ఏం చెప్పానండి? తినొచ్చా తినకూడదా అనే విషయం కోసం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ నువ్వు ఏ షాప్కి వెళ్ళినా ఏ వస్తువు కొనలేవు, ఏ వస్తువు కొనకూడదని నువ్వు అనుకుంటే ఏ ఆహారము నువ్వు తినలేవు, ఏ వస్త్రాలు మనం ధరించుకోలేము. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో మనస్సాక్షి నిమిత్తము అంటే మన మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయొద్దు. ఎందుకంటే మనస్సాక్షి నిమిత్తం విచారణ చేసాం అనుకోండి, మనం ఏమి కొనలేము, ఏమి తినలేము, ఏమి తీసుకోలేము. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయొద్దు, చేయకుండా కటికవాని అంగడిలో, కటికవాడు అంటే ఎవరండి? ఈ కటికవాడిని ఎవరిని అంటాం మనం? మేకల్ని కోళ్ళని కోసేవాడిని కటికవాడు అంటాం మనం. అంటే వాళ్ళకి కటిక అంటే అర్థం ఏంటి? కటిక అంటే కఠినత్వమైన మనసు మనసు గలవాడు అని అనుకుంటాం. కాబట్టి ఆ కఠినత అంగడిలో, కాబట్టి కటికవాని అంగడిలో అమ్మునది ఏదో అంటే అమ్మే వస్తువు ఏదో దానిని నువ్వు తినొచ్చు. చూసారండి, చెప్పడం లేదు ఇక్కడ. కాబట్టి దాన్ని నువ్వు తినవచ్చును. భూమియు దాని సంపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. కాబట్టి ఇక్కడ భూమి దాని పరిపూర్ణత ఎవరివై ఉన్నాయి? దేవునివై ఉన్నాయి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును. ఇప్పుడు ఒక విషయానికి వచ్చాం. మొన్న మన మధ్య సహోదరులకి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, సహోదరులు మరి అవిశ్వాసులు లేకపోతే మన బంధువులో ఎవరో ఒకరు ఉంటారు కదండి. మన బంధువులు ఎవరో ఒకరు అవిశ్వాసులు అంటే ఎవరో దేవుణ్ణి నమ్ముకునేవారు అంతే. అలాగని వాళ్ళు ఏమి చెడ్డవారు కాదు, లేకపోతే వాళ్ళు ఏదో మన దూరస్తులు కాదు, లేకపోతే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు. దేవుని ఇంకా తెలుసుకోలేదు అంతే. కాబట్టి అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునికి పిలిచాడు. ఏం సరండి? విందుకు రమ్మని పిలిచాడు. నాకు మా అబ్బాయి పుట్టినరోజు అండి, లేకపోతే మా అమ్మాయి పెళ్ళండి, లేదంటే మా అమ్మాయి పుష్పోత అయిందండి బాబు, మీరు అందరూ రావాలి, సహోదరుడా, మా అన్నయ్య లేకపోతే మా బావగారు లేకపోతే మా బంధువు మా మామయ్య నువ్వు తప్పనిసరి రావాలి అని విందుకు పిలిచారు. ఇప్పుడు చూడండి, అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునికి పిలిచినప్పుడు వెళ్ళుటకు నీకు మనస్సు ఉండిన ఎడల, వెళ్ళడానికి నీకు మనసు ఉంది. ఎందుకంటే వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, వెళ్ళకపోతే వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తారు, లేకపోతే వెళ్ళకపోతే ఏదో జరుగుతుంది అన్న మనస్సు నీకు ఉంది, లేకపోతే భయం ఉంది, లేకపోతే వెళ్ళాలని ఒక కోరిక ఉంది. ఏముందండి? వెళ్ళాలని కోరిక ఉంది, మనస్సు ఉంది, కానీ ఏముంది? భయం ఉంది. కాబట్టి మనస్సు ఉండిన ఎడల
మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి చూడండి. అయితే నువ్వేం చేస్తావు, వెళ్ళిపోయావు. ఎందుకంటే నీ మనసును బట్టి నువ్వు వెళ్ళావు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ? మీకు భోజనాలు వడ్డించారు చూడండి. మీకు వడ్డించింది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా తినుడి. ఏం చెప్పాడండి? అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్సాక్షి మళ్ళీ నువ్వు మనస్సాక్షి నిమిత్తం ఆలోచన చేసావు, నువ్వు తినలేవు. ఇది బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ నువ్వు ఏ మనస్సాక్షి విషయంలో ఏ విచారణ చేయొద్దు. ఫస్ట్ ఏం చెప్పాడు? నువ్వు కటికవాణి షాప్కి వెళ్ళినప్పుడు, అంటే లేకపోతే కిరాణా షాప్కి కానీ లేకపోతే ఏదో వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏ మనస్సాక్షి విషయంలో ఏ విచారణ చేయకుండా కొనుక్కోని చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడంటే నీ సహోదరుడు అంటే అన్యుడు ఎవరో పిలిచినప్పుడు భోజనాలు పిలిచినప్పుడు అక్కడ కూడా నువ్వు మనస్సాక్షి విషయంలో ఏ విచారణ చేయకుండా అక్కడ ఏం చేయమని చెప్పాడు? ఆహారము. చూడండి ఏం చెప్పాడో. ఏదో మళ్ళీ చదువుతున్నాం చూడండి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల నువ్వు వెళ్ళావు. మీకు వడ్డించింది ఏదో దాన్ని గుర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా తినుడి అని చెప్పాడు. కాబట్టి అక్కడ ఏ విచారణ కూడా చేయవలసిన అవసరం లేదని బైబిల్ చెప్తుంది. అయితే ఎవడైనాను ఒకవేళ ఆ సమయంలో ఎవడైనాను మీతో ఇది బలి అర్పించబడినది అని చెప్పిన ఎడల అట్లు తెలిసిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. జాగ్రత్త చూడండి. ఇక్కడ నువ్వు భోజనం చేస్తున్నావు, అది బలి అర్పించిన ఆహారమే. అంటే ఆడు తీసుకెళ్ళి గొర్రెను పట్టుకెళ్ళి ఎక్కడో బలి ఇచ్చాడు ఆ ఆ దేవతకి, లేకపోతే వాళ్ళ దృష్టిలో దేవతలు అనబడిన వారు వాళ్ళ దృష్టిలో వాళ్ళు తెచ్చి పెట్టిన ఆహారమే నువ్వు తింటున్నావు. కానీ నువ్వైతే ఏం చేసావు? మనస్సాక్షి నిమిత్తం చేయకుండా తింటున్నావు. ఈ లోపల ఎవరో సహోదరుడు వచ్చాడు, వచ్చి ఏం చెప్పాడు? అది బలి అర్పించిన ఆహారం. చూడండి ఏమైనా చూడండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడిందని చెప్పిన ఎడలా అట్లు తెలిసిన వారి నిమిత్తము, ఎవరండి? ఎవరికైతే బలి అర్పించబడిందని తెలిసిందో ఎవరైతే సహోదరుడు నీకు చెప్తున్నాడో ఆ సహోదరుడి యొక్క మనస్సాక్షి నిమిత్తము. ఎందుకంటే ఆ సహోదరుడు ఏమవుతాడు? బలి అర్పించిన ఆహారం తినేస్తున్నాడు ఈయన అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చింది, నీకు రాలేదు. నువ్వైతే దేవుడు ఏం చెప్పాడు? తినమని చెప్పాడు. కానీ అక్కడ ఇంకా విశ్వాసంలో బలహీనుడు ఉన్నాడు ఒక ఆయన. అక్కడ ఒక ఆయన విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క మనస్సాక్షి నిమిత్తము తినకుడి. చూసారండి? ఎందుకంటే అతను ఎలా ఫీల్ అవుతాడు? అయ్యో బలి అర్పించిన ఆహారం ఈయన తినేస్తున్నాడు ఏంటి అని ఆయన ఫీల్ అవుతుంది. ఎందుకంటే అతని మనస్సాక్షి ఎలా ఉంది? ఇంకా బలహీనంగా ఉంది. అతనికి ఇంకా వాక్యంలో ఎదుగుదల లేదు కాబట్టి అతని నిమిత్తము అతనికి తెలియదు కాబట్టి అతని నిమిత్తం నువ్వేం చేయకూడదు అక్కడ. అయ్యో నాకు తెలియదు సహోదరుడా, తెలియకుండా జరిగింది, సరే బ్రదర్ తినడం మానేస్తాను అని చెప్పేసి అక్కడ మానేయాలి. జాగ్రత్తగా గమనించినట్లయితే మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు. జాగ్రత్త చూస్తే మళ్ళీ చెప్పచ్చు కదా. మనస్సాక్షి నిమిత్తం అంటే ఎవరి మనస్సాక్షి నిమిత్తం? మన సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తం మనం అక్కడ మానేస్తున్నాం తప్ప, కానీ మన మనస్సాక్షి కాదు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను, ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి ఈ నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడినేలా. కాబట్టి నేను చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఆలోచనలు ఎక్కడ మనం తినొచ్చని ఇక్కడ చెప్పబడింది. మన మనస్సాక్షి నిమిత్తం కాదు. ఎవరైనా వచ్చి దాన్ని అభ్యంతరపరిచినప్పుడు, అది ఈ విగ్రహార్పణ మనం చెప్పినప్పుడు అప్పుడు అతని కోసం నువ్వు తినడం మానేయాలని చెప్పబడింది. సరే, ముందుకు కొనసాగుదాం. ఇప్పుడు గమనించండి, ఈ పాయింట్ మనకి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇంకొంచెం ముందుకు సాగినట్లయితే ఈ సమస్య మనం ఎక్కడికి వెళ్ళా మనల్ని వెంటాడుతూనే ఉంటది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇంకొంచెం మనం సాగినట్లయితే మనము ఎంతవరకు దీనిలో మనం స్టాండర్డ్గా ఉన్నాం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయంలో, క్రైస్తవుడు ఎలా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒకసారి అంటే ఈ విషయాలు ఇంతవరకు మనం చదివిన విషయాల్లో, విన్న విషయాల్లో బైబిల్ అసలు పూర్తిగా క్రైస్తవుడైన వాడు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలనే విషయం గురించి మనం ఆలోచించేద్దాం. ఒకసారి మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన విషయాన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మీరు భోజనం చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యండి. ఏం చెప్పాడండి? మీరు ఏం చేసినా సరే, మీరు భోజనం చేస్తారా చేయండి,
మీరు పానీయం అంటే నీళ్లు తాగుతారా, తాగండి, ఏం తాగినా ఏం చేసినా సరే ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నాం మనం? దేవుని మహిమ కొరకే చెయ్యండి. ఎందుకని? దేవుడే సమస్తాన్ని మనకు అనుగ్రహించినప్పుడు, దేవుడే మనకు సమస్తం ఇచ్చినప్పుడు ఆయన మహిమ కొరకు మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు తినొద్దని చెప్పాడా? దేవుడు ఏమి చెప్పలేదు కదా. దేవుడు తిన్నాక అన్ని ఆహారం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మహిమ కొరకు సమస్తంను జరిగించాలని మనకు అర్థమవుతుంది. అయితే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయము, ఒకసారి మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తినుట విషయం, విగ్రహాలకు బలి అర్పించే వాటి విషయంలో తినుట విషయం. సమయం ఎంత అయింది సార్ చూస్తున్నా. ఓకే, ఓకే, రైట్. అయితే వాటి విషయంలో మనం చూసినట్లయితే గారు ఆ, సమయం ఎంత అయిందని చెప్పకండి, కానివ్వండి. ఓకే మరి. కాబట్టి ఇక్కడ 8వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లప్పుడు, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అంటే తినే విషయము. ఇక్కడ తినకూడని విషయం అని రాయలేదు, తినే విషయం అని చెప్పాడు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే లోకమందు విగ్రహము వట్టిదనియు ఒకటి మాత్రం మనం గమనించి, ఒకటి మాత్రం మన విశ్వాసంలో బలంగా నమ్మినట్లయితే, ఏ విషయం అంటే నమ్మాలి? లోకమందు విగ్రహము వట్టిది. దాంట్లో చెప్పాను కదా, చాలా 10 సార్లు మీకు చెప్తున్నాను, దాంట్లో ఏ శక్తి లేదు, దాంట్లో ఏ పవరు లేదు, దానిలో ఏమీ లేదు. అది వట్టి రాయి, అది వట్టి చెక్క ముక్క అని మనకు తెలిసినప్పుడు మనకు భయం? ఇంకా దాంట్లో ఏమీ లేదని తెలిసినప్పుడు దాని గురించి మనం ఆలోచన పని ఏంటి? దాంట్లో ఏ శక్తి లేనప్పుడు దానికోసం భయపడాల్సిన అవసరం ఏంటి మనకి? కాబట్టి ఇక్కడ లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. సరేండి, దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు చెప్పిన చూడ, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదాం కదా. మనకు తెలుసు కదా. మనం తెలిసినప్పుడు మరి ఇంకెందుకు వాటి వైపు చూడడం, వాటిలో ఏదో ఉందని భయపడడం? అంటే వాటిలో ఏమీ లేదు అని మనం చూసుకోండి. కాబట్టి దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనబడ్డం ఏంటి? అనబడ్డం అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించి సహోదరులారా. అనబడిన అంటే ప్రజలు అంటున్నారు అంతే. దేవతలు అనబడిన వారును అంటే దేవతలు కాదు, దేవుళ్ళు అనబడిన వారు అంటే దేవుళ్ళు కాదు. కానీ మనుషులందరూ ఏమంటున్నారు? దేవతలు అంటున్నారు, దేవుళ్ళు అంటున్నారు. కాబట్టి దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును, ప్రభువులు అంటున్నారు, అనేకులు ఉన్నారు. చాలా మంది ఇప్పుడు మనుషులను కూడా దేవుళ్ళ కింద పూజించే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అవును, అవును సహోదరులారా. చాలా మంది మధ్యకాలంలో స్వామీజీలు, బాబాలు ఎక్కువైపోయారు. వీధుల్లోని లేకపోతే పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రెడీగా వాళ్ళు ఏం చేస్తున్నారండి? మీరు బాగుపడాలంటే ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్ లో ఒకటి చూశాను. అదేంటంటే ఆ, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము బాగు చేసేస్తాము, నీకు ఏ సమస్య ఉన్నా సరే నేను బాగు చేసేస్తాను, నీకు ఆ ఎటువంటి ఒక ఆయన అంటాడు అక్రమ సంబంధం ఉంటే దాన్ని కూడా నేను సెట్ చేసేస్తాను అంటున్నాడు. చూడండి, ఏంటి సార్? ప్రతిదీ కూడా ఇంకా నీకు ఉద్యోగం రాలేదా, నేను ఉద్యోగం రప్పిస్తాను అంటున్నాడు. నీకు పెళ్ళి అవ్వట్లేదా, నేను పెళ్లి చేయిస్తాను అంటున్నాడు. ఒక ఆయన అంటాడు మీ అమ్మాయి పుష్పవతి అవ్వలేదా, నేను చేస్తాను. ఏంటిది? అంటే ఇలాంటి భయంకరమైనటువంటి మాటలు స్వామీజీలు, బాబాలు ఈ రోజు మాట్లాడడం వల్ల వాళ్ళని దేవుళ్ళ కింద, మనుషుల్ని దేవుళ్ళ కింద వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళు మనలాగే పుట్టారు, మనలాగే పెరిగారు, వాళ్ళు ఏ శక్తి లేదు. మనుషుల శక్తి ఉందా? లేదు. కానీ ఈనాటి కాలంలో బాబాలను కూడా దేవుళ్ళ కింద పూజించే వాళ్ళని అనేక మందిని మనం చూస్తాం. వాళ్ళకి పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే మనకు ఆశ్చర్యం కలగట్లేదా? చాలా ఆశ్చర్యం కదా. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, అనబడిన వారు వీళ్ళు ఎవరండి? అనబడిన వారు అంటే మనుషుల చేత దేవుళ్ళని అనబడిన వారు, దేవత అనబడిన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఆకాశమందైనను, జాతి చూడండి ఏం చెప్పాడు, ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. చూసారండి,
కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే సమస్తము చేసిన వాడు దేవుడైతే, సమస్త సృష్టిని చేసిన వాడు దేవుడైతే, మనుషులు ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు అనే విషయం కాబట్టి ఇందులో ఇక్కడ నేను ఈ భాగంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, వాటిలో ఏ శక్తి లేదు, వాటిలో ఏది లేనప్పుడు వాటి దగ్గర మనం ఆహారం పెడితే ఏంటి, వాటి దగ్గర ఆహారం మనం తింటే ఏమిటి అనే ఆలోచన కూడా మనం చేస్తున్నాం. వాటి దగ్గర ఏమీ లేదు. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుదాము. రోమపత్రిక 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, రోమపత్రిక 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13 నుంచి చదువుదాం. ఇక్కడ కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకున్నది. ఏం చెప్పారండి? సహోదరులకి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుండా మీరు ఏం చెప్పి నిర్ణయించుకోమని చెప్పాడు. సమాజముగా చూడండి, జాగ్రత్తగా చూడండి. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. జాగ్రత్తగా ఈ విషయాన్ని చూడండి సహోదరులారా. సహజముగా పౌలుగా చెప్తున్న మాటలు ఇవి. ఏది నిషిద్ధము కాదు, ఏది కూడా నిషిద్ధము కాదు కాదని నేను ప్రభువైన యేసునందు రూఢిగా ఎరిగి, చూడండి, ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అంటే రూఢిగా అంటే అర్థం ఏంటి? నేను ఎరిగాను, తెలుసుకున్నాను, ఇది నిజము, ఇదే నిజము అని రూఢిగా నేను నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వారికి అది నిషిద్ధమే. ఏం చెప్పాడండి? కొంతమంది ఏం చెప్తారండి, ఇది నిషిద్ధం అండి, ఇది వెళ్ళకూడదండి, ఇదే నిజమండి బాబు, మనం వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అని ఒక ఒక ఆలోచన, ఒకటి నిర్ణయం తీసుకోవడం అనుకోండి, ఇంకా అతనికి ఏదైనా నిషిద్ధమే. ఇంకా ఇప్పుడు గడప మీద కాలు వేస్తే గడప దేవుడండి, చీపురు కట్ట తగిలితే, చీపురు కట్ట కాలు తగిలితే చీపురు కట్ట దేవుడండి, మంచానికి ఏదైనా తగిలితే, మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఓ మంచం దేవుడండి. ఏంటిది? మనుషుల కోసం ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ వెలిగించాలంటే ప్రతి విషయంలో కూడా దేవుడే అండి. అలాంటి వారు అలాగా పూర్తిగా అటువంటి ఆలోచన కలిగిన వారు ఏం చేయగలరంటే, వారికి అది ప్రతిదీ కూడా నిషిద్ధమే. నేను వెళ్ళకూడదండి, నేను చేయకూడదండి నేను అనుకుంటే, పూర్తిగా నువ్వు దాన్ని నమ్మితే అది నిషిద్ధమే. చూడండి ఏం చెప్పాడు చూడండి ఇక్కడ. కాబట్టి సహోదరులారా, అయితే ఎవడైనాను, ఎన్నో వచ్చిన 14 వచ్చిన చూడండి. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి, ఏదైనా నిషిద్ధమే అనుకుంటే, ఏదైనా తినకూడదు అనుకుంటే, ఏదైనా వెళ్ళకూడదు అనుకుని నిర్ణయించుకుంటే, ఇంకా అతనికి ఏంటి? అది సమస్తం అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో దానిని నీ భోజనం చేత పాడు చేయకము. కాబట్టి సహోదరుడికి అభ్యంతరం కలిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భోజనం చేయకూడదనే విషయాన్ని అది కన్ఫర్మ్ చేశాడు. సహోదరుడు ఎవరైనా వచ్చి అది విగ్రహార్పితం అని చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దాన్ని తినకూడదు. అతని కోసం తినకూడదు, నీ కోసం కాదు. ఓకే కదా, అర్థమైంది కదా? కాబట్టి మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధత్మ యందలి ఆనందమునే ఉన్నది. కాబట్టి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని రాజ్యము భోజనం కొరకు కాదు కదా, సహోదరుని గురించి ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనం చూడండి ఒకసారి, 20వ వచనం చూడండి సహోదరులారా. 14:20లో భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. జాగ్రత్తగా చూడండి. భోజనం నిమిత్తము దేవుని పనిని మనం పాడు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళాలి, తప్పదు, భోజనం చేయాలి, కానీ ఇక్కడ దేవుడి పని పాడవద్దు అనుకుంటే, సహోదరులకు ఆటంకం అయితే నువ్వు వెళ్ళకూడదు, భోజనం చేయకూడదు. నెక్స్ట్, సమస్త పదార్థములు పవిత్రములే. చూడండి ఇక్కడ ఏమన్నాడు? సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి అది దోషము. ఒకవేళ నీ మనసులోని అనుమానం ఉంది, అలా ఉన్నప్పుడు ఏం చేయకూడదు నువ్వు, అది దోషం అవుతుంది. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగు చేయనది మరి ఏది గాని మానివేయుట మంచిది. ఏదైనా సరే
నీ సహోదరునికి ఆటంకం అయితే నువ్వు మానేయాలి తప్ప నువ్వు మానేయవలసిన పని ఏం కూడా లేదు. అది నీ యొక్క మనస్సాక్షిని బట్టి ఉంటని చెప్తుంది. కాబట్టి కింద చూసినట్లయితే నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. కాబట్టి నీవు సమ్మతించావు, నీ మనసు అంగీకరిస్తుంది, నీ మనసులో ఎటువంటి భయము లేదు. అవి రాళ్ళని నీకు తెలిసాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాని ముందుకెళ్తున్నావు. అయితే అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నొందును. కాబట్టి ఇక్కడ అనుమానంతో మాత్రం మనం ఏ పని కూడా చేయకూడదు. ఒకవేళ నీకు డౌట్ వస్తుంది, నీకు అనుమానం ఉంది, బాబు అక్కడ ఏదో శక్తి ఉంది, అక్కడ ఏదో పవర్ ఉంది, మనం తినకూడదు అన్న ఫీలింగ్ మాత్రం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తినకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రాగకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మన విశ్వాసంలో మనకు ఎంతవరకు బలం మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం ప్రాముఖ్యంగా మనం చూసుకోవాలి. అయితే సహోదరులారా, ఎంతవరకు మనం నేర్చుకున్న విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవుడు విశ్వాసంలో బలంగా ఎదగాలి. ఎదిగితే సమస్త విషయాలు మనకి అర్థమవుతాయి అని తెలుసుకున్నాము. అయితే వాటిని తినొచ్చా తినకూడదనే విషయానికి వచ్చేసరికి అది మన మనస్సాక్షి విషయంలో అయితే మాత్రం ఏం చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు బయట మనం నీ మనస్సాక్షి విషయంలో కాదు, ఎదుటివాని మనస్సాక్షి విషయం బలహీనం అవుతే వాటి విషయంలో మాత్రం తినకూడదని మనకు తెలియజేశాడు. రెండోది ఏం చెప్పాడంటే ఇక్కడ క్రైస్తవులైన వారు అంగట్లో దొరికే ప్రతి వస్తువుని కూడా మనం కొనుక్కొని మనం తినొచ్చు. ఎందుకంటే ఆ విధంగా చూస్తే మన ఆహారంలో ఏం కూడా మనం తినలేమని తెలియజేశాను. అదేవిధంగా చివరిగా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే బైబిల్ ఏం చెప్తుందో అది మనం తప్పనిసరిగా మనం చేయవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఈ విషయంలో మీ విశ్వాసం ఎంతవరకు బలంగా ఉందో, నా విశ్వాసం ఎంత బలంగా ఉందో అన్న విషయాన్ని మనం ఆలోచన చేసుకొని మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఆహారము తినాలో తినకూడదన్న విషయాన్ని మీరు ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి సహోదరులా, ఇంతవరకు కూడా మరి వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.